ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్ గౌతమ్ రావు పిలుపునిచ్చారు. బాగంబర్పేట డివిజన్ జీడీ కాలనీ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీమతి భారతి శ్రీవారి ఆర్థిక సహాయంతో దివ్యాంగురాలు సింధుజాకు గౌతమ్ రావు వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ భాగ్యనగర్ గణేష్ సమితి ఆధ్యాత్మిక సేవ సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వీటిని మరిన్ని నిర్వహించి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పి గోవర్ధన్ రెడ్డి, రమేష్, బారాస రాష్ట్ర సీనియర్ నాయకులు మిర్యాల రవీందర్, హరినాయక్, సురేష్ గౌడ్, తారక మల్లేష్, ప్రముఖ విద్యా సంస్థ అధిపతి జి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీ కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వినాయకుడి మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపం కూడా 9 రోజులు నవరాత్రుల్లో పూజలు నిర్వహించుకొని ఏదైతే రమేష్ యొక్క నాయకత్వంలో వారి యొక్క సభ్యులంతా కూడా కలిసి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నప్రసాదాలు తర్వాత మిగతా కార్యక్రమాలను చేస్తూ ఈరోజు అందరికి కూడా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీడ్ ఉన్నటువంటి ఒక సింధుజాకు వీల్ చైర్ కూడా డొనేట్ చేయించేటువంటి ఒక దాతను పట్టుకొని ఆ చైర్ కూడా ఇప్పడం జరిగింది. కాబట్టి వినాయక ఉత్సవాలు సామూహికంగా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో సేవ అనే ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం వారిని గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మా తమ్ముడు ఉంటాడు, మా మండపం సభ్యుడు, వాళ్ళ చెల్లె సింధుజ అనే పాప గత 15 సంవత్సరాల నుంచి కూడా స్కూల్కి పోవడం కూడా లేదు ఆమె. అది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము దాతలు శ్రీవారి భారతి మేడం గారిని సంప్రదించడం జరిగింది. వారు పాప గురించి చెప్పడంతో సానుకూలంగా స్పందించి తప్పకుండా వినాయక చవితి ఈ పండగ అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు మిస్యూజ్ చేయకుండా ఒక సేవా కార్యక్రమం చేస్తారో దానికి నేను కూడా ముందుండి నేను సేవ చేస్తా, ఇటువంటి కార్యక్రమాలు మీ మండపం ద్వారా చేస్తే మరిన్ని చేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. డీడీ కాలనీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎలా నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయికి ఇలా డీడీ కాలనీకి సంబంధించినటువంటి భారతి గారు ఎలా వాళ్ళకి వీల్ చైర్ ఇవ్వడం చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాం, వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలాంటి పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంతమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే చాలా మందిని ఆదుకోవాలని చెప్పేసి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. ఇలాంటి పిల్లల్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. नमस्ते सबके लिए नमस्ते। मेरा नाम वासुदेव है। मैं भारती मैडम के पास काम करता हूँ, उनका मैनेजमेंट देखता हूँ, पूरा उनका मैनेजर हूँ। मैडम का दिल बहुत अच्छा है। जब हमारा कॉलोनी में गणेश पूजा के लिए चंदे के लिए हम लोग आ रहे थे, हम लोग मैडम को पता नहीं था कि ये बच्चे ऐसे है बोल के, और मैडम का दिल बहुत अच्छा है। मैडम क्या देखे रमेश आना है, हमारा कॉलोनी में आए थे हमारा मैडम के पास कि मैडम ऐसा बच्चे है, उनको कुछ ऐसा मदद करेंगे। तो मैडम बोले कि ठीक है, जितने भी लगेगा हम करेंगे, मदद करेंगे, जितना भी हो सकता मदद करेंगे बोल के बोले। और ऐसा बच्चे के लिए स्कूल जाने के लिए 15 साल हो गया, बच्ची स्कूल भी नहीं देखा था अभी तक। वो बच्ची स्कूल जाएगा, इधर घूमेगा, किसी का ऊपर डिपेंड नहीं करेगी। इसीलिए मैडम ये सोच के बच्चे को ये दिला है। तो सबके लिए रिक्वेस्ट है, आपसे जितना भी हो सकता है उतना मदद करिए, और इंडिया को साथ में लेके आगे बढ़िए, अकेले मत बढ़ना है, सब लोग साथ मिल के आगे जाएंगे।